పెళ్ళే. అబ్బాయి ఉద్యోగం సద్యోగం బాగుందంటే ఏదో అనుకున్నాను. ఉద్యోగం సూపర్, సద్యోగం ఇంకా సూపర్ అక్క. సిగ్గు తర్వాత పెడదు గాని ముందెల్లాగి పొడుగుట్టు. ఐబ్రో పెన్సిల్ పట్రా. అదే ఉండదులే. ఏమే భారతి, ఏమే భారతి, ఇదిగో ఈ ప్రజుంచు. మీకేం చెప్పదని బామ్మగారు 100 రూపాయలు ఇచ్చారండి. నువ్వు సామాన్యురాలు కాదే, ఇదిగో ఈ 110 మరేమోనండి, బామ్మగారు ఇంట్లో పెద్ద పాపకు పెళ్లి చూపులండి. ఆ అబ్బాయి ఏమో ఇన్స్పెక్టర్ అండి. మరేమో ఆగు, రెచ్చిపోతాం చూడు. పాపా ఏంటి నానా? అక్కడ నీ ఫ్రెండ్ పెళ్లి చూపులు, వెళ్ళి హెల్ప్ చేయమ్మా. అప్పుడు మీరే కదా నాన్న. ఇప్పుడు నేనే చెప్తున్నానమ్మా, వెళ్ళమంటున్నాను కదా. ఇదిగో ఆ. పెళ్లి కొడుకు ఇన్స్పెక్టర్ అంట. కాఫీ టీలు నువ్వే అందించు దగ్గరుండి. అలాగే నాన్న. ఇదిగో వచ్చింది పెళ్లి కొడుకు కాదు, తమ్ముడు గారు. ఈయన ఓకే అంటే ఆయనకు ఓకే అంట. డైరెక్ట్ గా అబ్బాయి చూస్తేనే 1000 వంకలు పెడతారు. ఇంకే జరిగినట్టే. రావే. నువ్వు వెళ్ళకా, నేను వస్తా. చూడవే దాని సంబరం. అక్క పెళ్ళంటే ఎంత సంతోషపడిపోతుందో. పాపా పాపా, పిలవని పేరంటానికి వీడొస్తున్నాడేంటి? ఏ ఫిటింగ్ ఇదిగో పెట్టాడుకో. మేము పక్కింటి వాళ్ళం, పని కట్టుకుని పిలవాలంటే వచ్చాను. పైగా పెళ్లి కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ అంట. క్యాచ్ చేస్తా. ఒకటి తింటా. ఎవరైనా చూస్తే బాగుంది. నేను వచ్చి చాలా సేపు అయింది, ఎవరైనా అడగరే. ఎవరండి మీరు? పక్కింటి బాబాయ్ని. తెలిసిందా? కాఫీ నువ్వు వచ్చావేంటి? మా అమ్మాయి ఏమైంది? లోపలుంది. నాకు ఒక కూతురుంది, అది పెళ్లిడికి వచ్చింది. సూపర్ గా ఉంటుంది. ఛీ, 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 ఛీ. ఇది కాఫీ టండి. బానే ఉంది కదండి. మొహాటానికి పోయి బాగుందంటే భవిష్యత్తులో అన్నిలాగే తగలడతాయి. ఇదిగో కాస్త వెనక ముందు చూసుకోవాలి. మగదిక్కు లేని కొంప ఎప్పుడు పవిటేసిందో ఎప్పుడు కాలు దారిందో ఎవడికి తెలుసు. చెబుతున్నా. పిల్లేమైనా నోర్మై. అమ్మాయి బంగారు బొమ్మ, ముసల్దే గిల్టు. తర్వాత అవుతున్న గ్లాస్ అక్కడ పెట్టు. అయినా వేరు బాగులేకపోతే కాయలు కరెక్ట్ గా ఎలా వస్తాయి? అవును. ఓ చెబుతున్నా. ఏంట్రా ఆయన మాట్లాడేది? ప్రతి ఇంటికో బొక్క ఉంటదిరా. ఈ ఇంటి బొక్క పక్కింట్లో ఉంది, నువ్వేం పట్టించుకోకు. మా అమ్మాయి అలా కాదు, కుందన బొమ్మ. తలకాయ దించితే ఎత్తినా కూడా పైకి. కూర్చోమ్మా అంటే పండుకుంటానంట. మంచి లక్షణం. అంత మంచి అమ్మాయి. ఆ. నేను చెప్తే మీకు అర్థం కాదు గాని ఈ కొంప ఉందే, అమ్మో. వామ్మో, ఆవినేరా పదరా. వర్కౌట్ అయింది. రెడ్డి రారా రే తొందరగా. అమ్మా, అయ్యో. అయ్యగారు దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. ఈ ఆనందం ముందు ఆ దెబ్బైతే నథింగ్. హ్యాపీగా ఉంది. అదే సంబంధం రా బాబు. పెళ్లి చూపులకని వెళ్ళి పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ పెళ్లి జరగదే. వాడు నా గురించి మంచిగా అస్సలు చెప్పడు. ఎలా చెప్తాడే? పెళ్లి చూపులకొస్తే ఇలాగైనా మర్యాద చేసేది? ఛ! బోడి వీణ కోసం బాలనాగార్జునతో ఎవరైనా గొడవ పడతారా? నీకు ఆ అమ్మాయి కరెక్ట్ అన్నయ్య. కరెక్టా? మరి ఆ రోజు భద్రకాళను భద్రకాళన్న కూడా దేవతే అన్నయ్య. అంతమంది జనం మధ్య ధైర్యంగా మాట్లాడిందంటే మామూలు విషయం కాదు. నీది భయపడే మనస్తత్వం. నా మాట విని ఓకే చెప్పు. ఓకే చెప్పే అన్నయ్య. ఇదిగో పెళ్లి కొడుకు ఏమన్నా నందు ఓకే అంట.
ఇప్పుడు వాడి మొహం చూడాలి. ఓకేనా? మరి ముహూర్తాలు పెట్టుకోవడానికి పంచాంగాలు తిరగేస్తున్నారు అక్కడ. ఇలాంటి వాటికి డబ్బులు తీసుకోవే. ఇచ్చారండి మీకు చెప్పమని. నాకు ఈ నెత్తి మీద తగిలిన దెబ్బకి సమాధానం ఎవరు చెప్తాడే? అడగమంటారా? ఇదో బొక్క. ఎలా? బామ్మ స్నానం చేసొస్తా, టిఫిన్ రెడీ చేసి ఉంచు. అలాగేలే. స్నానం చేస్తున్నారు, తర్వాత ఫోన్ చేయండి. ఏమండి ఎంతసేపు అయింది వచ్చి? ఏమైనా తీసుకున్నారా బామ్మ? పర్లేదండి, మా సైడ్ నుంచి అన్ని చూసేసాం. మంచి డేట్, టైం, ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఇంకా చూడ్డానికే ఉందండి, మా పని మొత్తం తగ్గించేశారు. భలేవారండి, మనలో మనకేంటి. నేను బయలుదేరతాను. అలాగే. ఏమండి ఆ, మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? అక్కతో గొడవది మనసులో పెట్టుకోకుండా పెళ్లికి ఓకే చెప్పారుగా. అయ్యో పర్లేదండి, అప్పుడు ఏదో అలా జరిగిపోయింది. అయినా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకండి? థ్యాంక్స్ చెప్పడానికి రీజన్ కావాలా? ఏమిటి ఇందాకటి నుంచి అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తున్నావు? వెనక్కి రా, వెనక్కి ఇంకొంచెం కొంచెం ముందుకెళ్ళు. అయిపోయాను. ఏమైంది? చూసేశాడు. అమ్మ టౌల్ కట్టుకో. ఎందుకు? కట్టుకో అమ్మ. ఇప్పుడు ఇప్పు. మొత్తం చూసేశాడు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విజయనామ సంవత్సరం రోహిణీ నక్షత్రయుక్త మకర. ఓ సారీ, మీరున్నారా? అయ్యో వెళ్ళిపోతున్నారేంటండి? మీకు డిస్టర్బెన్స్ ఎందుకని? నేను చెప్పానా డిస్టర్బెన్స్ అని? ఇంత పెద్ద మేడ ఉంది, ఆ పక్క వేసుకోవచ్చు, ఈ పక్క వేసుకోవచ్చు, అవసరం అయితే పక్క పక్కనే వేసుకోవచ్చండి. పక్కనా? పక్కా అండి, మీరు ఎందుకు డౌట్ పడతారు? మీరు ఇక్కడ రండి, ఈ పక్క వేసుకోండి. మీరు రండి, ఫస్ట్ ఇక్కడ రండి. ఇక్కడేంటి ఆ. ఏంట్రా పడుకుందామని వచ్చా. పోరా. అక్కడేముందిరా, నేను చూస్తా. ఎలా బే? పక్కకు లాగండి, ఇంకొంచెం పక్కకు లాగండి. కొంచెం, ఏం పర్లేదు. చాలండి, ఇంకా లాగితే రెండు ఒకటైపోతాయి. ఓ గురక పెడితే మీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బందా? మా అన్నయ్య గొరక నాకెంత అలవాటంటే ఆయన ఎప్పుడైనా మర్చిపోతే లేపు మరి గొరక పెట్టమంటానండి. ఓహో, మీద కాలేసుకున్నా ఏం పర్వాలేదు కదా? మీకేం తెలుసండి, మీద కాలేసి గొరక పెడితే నాకు జోకొడుతూ జోళ పాడినట్టుంటది. ఆ, మా ఐదారు మెట్లు ఎక్కడికి చస్తున్నా. అమ్మ పళ్ళు కొంచెం నీళ్లు. మంచి నీళ్ళ కోసమా? మేడకి పైకి రావడం ఎందుకు బామ్మ? ఒక కేకేస్తే నేనే వచ్చేవాడినిగా. నా బాబే ఎంత బాగా చెప్పావు. మంచినీళ్ళు అక్కడే పెట్టాను బామ్మ. ఆ పక్క కూడా పక్కనే వేసాను. పక్క బామ్మ కోసమా? మరీ అంత పక్కనేస్తే బాబు ఇబ్బంది పడ్డు. అదే లేదంటే బామ్మ, అంతా చెప్పానులే. అయితే సరేలే. 5 minutes వెయిట్ చేయండి, ఆవిడ స్టార్ట్ చేసేస్తాను. అమ్మాయిల విషయంలో మీకు బాగా మొహమాటం అనుకుంటా. అబ్బే అలాంటిదేం లేదు, కొత్త కదా కొంచెం. అమ్మయ్యా, నాకేం మొహమాట లేవు. ఏదైనా సరే సూటిగా మాట్లాడేస్తా. అయినా మనకి నచ్చినట్టు మనం ఉండడంలో తప్పేం లేదు కదండి.
తమ్ముడు అంతా చెప్పాడు. చెప్పాడా? ఆ రోజు గొడవలో తన తప్పేం లేదన్నాడా? చచ్చా, అవన్నీ పాత విషయాలు. ఎవరేమనుకున్నా నీ గురించి విన్నప్పుడే నువ్వు నాకు బాగా నచ్చేశావు. అయినా నలుగురిలో నిలబడి నువ్వు అలా ధైర్యంగా మాట్లాడటం మామూలు విషయమా చెప్పు? మీద పోలిస్తే నా ధైర్యం ఎంతలేండి. సిటీలో రౌడీలందరినీ మీరొక్కరే వెళ్లి చెత్తకొట్టారంట కదా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే. అబ్బా ఉండండి, మా వీధిలో అందరూ క్రైమ్ ని కడిగేసే మొనగాడు ఇన్నాళ్ళకి మన ఊరికి వచ్చాడని గొప్పగా చెప్పుకుంటున్నారు. తెలుసా అండి? చెప్పుకుంటే చెప్పుకున్నారులే. అర్ధరాత్రి అయినా ఎందుకు, పడకేద్దాం. అయ్యో ఇన్స్పెక్టర్ గారు భయపెట్టుకోండి సార్. హలో, ఎస్ఎస్ శివరామకృష్ణ స్పీకింగ్. తెలుసులేరా, ఆ రోజు మా వాళ్ళని రక్కొట్టావు కదా, మరి ఆ బగ్గాగాడి సంగతి ఏంటి? దొంగ సరుకుతో ఆడి లారీలు ఊరు దాటి వెళ్తున్నాయి. మగాడివైతే వెళ్ళి ఆపరా. ఫోన్ లారీల గురించి కదా సార్? పొద్దున్నుంచి అవే ఫోన్లు సార్. బగ్గా మ్యాటర్ కదా, రింగ్ వస్తే చాలు ఒక్కొక్కడు వణికి పారిపోతున్నారు. మీరు కాబట్టే డేర్గా ఫోన్ తీశారు. ఆడి కరెక్ట్ మొగుడు మీరే సార్. తెచ్చే ఇదే స్కూల్ పిల్ల కిడ్నాప్, కుక్క పిల్ల తప్పిపోవడం కాదు. బగ్గా ఇష్యూ 100 రూపాయల కోసం మట్టలు చేసిన చరిత్ర వాడిది. అయితే ఏంటి, వెళ్తుంది ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఈసారి కూడా సోలోగానే వెళ్తారు కదా సార్? ఎవరా వాడు రోడ్డు కట్టంగా పండాపాడు? వెళ్ళి చూడు. పేపర్ పేపర్
పాత పేపర్లు కొంటాం. పేపర్ ఆడు కొత్తగా వచ్చిన ఎస్ఐ అన్న. సరుకు వెళ్ళొద్దు తెలుసా మీకు? తెలుసా? నా సరుకు నాకు కావాలరా, లేదంటే అందరం కలిసి పేపర్లు అమ్ముకోవాలి. వాడి ముందు వెనక ఎవరున్నారా? ఒక తమ్ముడున్నాడన్న, వాడిని ఎత్తుకొస్తే వీడి లైన్లోకి వస్తాను. తీసుకొచ్చేట